పాములు ఎప్పుడు కూడా పగబట్టవు. పగబట్టే పాములు అసలు ఉండవు. నాగుపాము కూడా ఎప్పుడు కాటేయాలని ప్రయత్నించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈరోజు మీకు ఇల్లు చూపెడుతున్నా, దాని గురించి మీకు చెప్తా. దాని లోపలికి అయితే రండి. ఈ ఇల్లుని రీసెంట్గా అంటే కూడా ఒక 3 months అవుతుంది అనుకుంటా. అయితే దానిని ఇల్లుని ఎందుకు వదిలిపెట్టారో నేను చెప్తా. అది ఫన్నీగా ఉంటుంది, కొంతమందికి భయం వేస్తుంది. అండ్ మా వాళ్ళు కూడా, మా సిద్ధవులు కూడా దానికే భయపడి వెళ్ళిపోయారు అనమాట. అయితే ఏమైందంటే ఒక 2 times ఏమో 2 snakes వచ్చినాయి అనమాట, వెనక సైడ్, బ్యాక్ సైడ్. అయితే ఆ స్నేక్స్ వచ్చినాక వాటిని చంపేసారు. అండ్ తర్వాత ఇంకోటి వచ్చింది అదే డే రోజు. అయితే దాన్ని లైట్గా తోక పైన కొట్టిందంట మా మామ. అయితే దానికి భయపడేసిగా పాములు పగబడతాయి, మళ్ళీ అది వస్తుంది అనేసి వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయారు. అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఏంటంటే, ఇటైతే రెండు మీకు చూపెడతా. ఇంత మంచి ఇల్లుని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? పాము పగబడుతుంది అనేసి. కానీ పాములు ఎప్పుడు కూడా పగబట్టవు, గుర్తుపెట్టుకోండి. పాములు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు 2 ఉన్నాయి అనుకో, ఒక 2 couples అంటే స్నేక్ లో కపుల్ ఉండే కదా, మేల్ ని చంపారు అనుకో, ఫీమేల్ వస్తుంది అనమాట. దానికి వాసన పట్టుకొని ఫీమేల్ చంపితే మేల్ వస్తుంది, అట్లా అనమాట. దాన్ని చంపినందుకు దాని స్మెల్ చూసి అది వస్తుంది అనమాట. అప్పుడు ఏమంటారు, మనం చంపినాము, పాము పగబట్టి వచ్చింది అని అనుకుంటాం. అది కాదనమాట. పాములు ఎప్పుడు కూడా పగబట్టవు. అండ్ ఇంకోటి మన దగ్గర మూఢనమ్మకాలు ఏంటంటే పాము పగబట్టుడు ఒకటి, అండ్ ఇంకోటి జరిగిపోతూ అండ్ నాగుపాము 2 కలిసి ఉంటాయి అంటారు. జరిపోతు అంటే మన తార్జర్ అంటాం కదా మనము, అదే అనమాట. ర్యాట్ స్నేక్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే అసలు ఎప్పుడు కూడా జత కట్టవన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక లయన్ గానీ ఒక టైగర్ గానీ 2 కలిసి జత కట్టవు కదా, అది వేరే ఇది వేరే. ఇది కూడా అలానే అనమాట. అండ్ ఇంకోటి నాగుపాము జరిపోతూ శత్రువులు లెక్క అనమాట. నాగుపాము ఒకవేళ జరిపోతుని చూసింది అనుకో, దాన్ని చంపేసి మింగేస్తుంది. అది జరిపోతూ నాగుపాము ఎప్పుడు కలవవు, మేట్ కావు ఎప్పుడు కూడా. అండ్ వీళ్ళు భయపడ్డారు, అది మూఢనమ్మకాలు, మనం చెప్పలేము వాళ్ళకి చెప్పినా కూడా ఎంత అర్థం కాదు. అండ్ మనము ఒక పామునైనా కానీ ఏదైనా వైల్డ్ యానిమల్ అయినా కానీ వైల్డ్ లైఫ్ ని మనం ఎప్పుడైనా మనం ఏదైనా చేయాలనుకుంటే తప్ప, మనం చేస్తున్నామని వాటికి హాని అనిపించినప్పుడు తప్ప మనకి ఎప్పుడు కూడా అవి హాని చేయవు. వాటిని మనం చూసి ఎలా భయపడతామో అవి కూడా మనల్ని చూసి అలాగే భయపడతాయి అనమాట. అందుకే అవి ఒక్కోసారి మనం కొట్టినప్పుడు కానీ అప్పుడు కానీ తిరిగి పడగలేపినాయి. ఇప్పుడు సపోజ్ కొంతమంది చూస్తారు, ఏమంటారంటే అది పడగలేపింది మనకు చంపుతుంది ఆయన అనేసి దాన్ని చంపేస్తారు. అది కాదనమాట. ఎప్పుడు కూడా మనల్ని చంపాలని అయితే ప్రయత్నించావు అవి. చూడండి, మొత్తం బూజు పట్టింది, సామాన్ ఇచ్చి పెట్టిరు, వెళ్ళిపోయారు ఇక్కడ నుండి. సామాన్ మొత్తం ఇలా అయింది. ఇంకా ఓకే, మొత్తం సామాన్ చూడండి ఒకసారి ఎట్లుంది. సామాన్ ఇట్లా వదిలిపెట్టి పోయారు. అండ్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, మొత్తం బూజు పట్టింది చూడండి ఇగో మొత్తం. అయితే వీళ్ళు స్నేక్కి బుగులు పట్టి వెళ్ళిపోయారు కదా. అయితే వీళ్ళు స్నేక్కి బుగులు పట్టి వెళ్ళిపోయారు. అండ్ ఇందులో మొత్తం ఇప్పుడు ర్యాట్స్ ఉన్నాయి. మొత్తం వాళ్ళు వెళ్ళిపోయినందుకు ర్యాట్స్ ఇప్పుడు ఇందులో మంచి వాటికి హోమ్ అయిపోయింది, పెద్ద హోమ్. అవి ఎక్కడన్నా తిరగొచ్చాయి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని. అవి ఏదో సందులలో ఉండడము అలా కాదు, మొత్తం ఇల్లు మొత్తం అవిటిది అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ మట్టి చూడండి ఎట్లా దువ్వి పెట్టినాయి. అండ్ అందులో కానీ మొత్తం హోల్స్ కొట్టుకొని అవే కాపురం చేస్తున్నాయి అనుకోండి. ఇలా ఈ సామాన్ అంతా వదిలిపెట్టిపోయి మొత్తం కుట్టేస్తున్నాయి, ఏమేమో చేస్తున్నాయి ఇందులో. అండ్ ఇంకోటి, ర్యాట్స్ ఉండడం వల్ల తాటి జర్రి అంటాం కదా, అదే ర్యాట్ స్నేక్. అయితే ఈ ఎలుకల వాసనకు వస్తుంది ర్యాట్ స్నేక్ అనేది. అండ్ మనము ఆ ఎలుకల్ని కూడా మనము మందు పెట్టి చంపుతాం. అవి కూడా అవి ఏం చేసినాయి అనేసి, ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకో, వినాయకుడి వాహనము మూషిక వాహనం అని అంటాము. అలాంటిది ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని చంపేస్తాం. అలా కాదు, అవి రాకుండా నివారించాలే కానీ వాటిని మందు పెట్టి చంపడం కానీ అలాంటివి చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మనం పక్క ఉన్న మనిషికి మనకు జగడమాడుతున్న రోజు అనేసి వాడిని చంపేస్తామా మనము? అలా కాదనమాట. అవి మనకేం హాని, జస్ట్ అవుటి స్వేచ్ఛ అవుటిది. అవి వాటికి ఆహారం కావాలంటే కాబట్టి మన దగ్గరికి వస్తాయి, మన దగ్గర తింటాయి. ఇప్పుడు అడవిలో అయితే పంట ఉంటుంది, లేకుంటే ఏదో ఉంటాయి, అవి పట్టుకొని తింటాయి. కానీ ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్నాయి, వాటికి ఆహారం దొరుకుతాయి కాబట్టి. ఇంత మంచి ఇల్లు ఇక్కడ చూసారు కదా, 1 2 3 4 5 6 రూమ్లు ఉన్నాయి. ఇంత పెద్ద ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది పురాతనమైంది కాబట్టి పాడబడ్డది, అంటే మట్టితో కట్టిన ఇల్లు అనమాట ఇది. దాని గురించి అనేసి ఇందులో ఎలుకలు కానీ పాములు కానీ అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాయి అనమాట ఇవి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకో డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్లో నుండి ఇక్కడ పిచ్చుకలు అయితే వచ్చినట్టున్నాయి. ఇట్లా ఇక్కడ ఇల్లు కూడా కట్టినాయి ఇక్కడ పైన.
ఇప్పుడు వీళ్ళు భూములు పట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇలా ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా ఇందులో రెంట్కైతే ఉండలేరు. అయితే నేను మీకు అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, పాములు ఎప్పుడు కూడా పగబట్టవు. పగబట్టే పాములు అసలు ఉండవు. వాటిని ఏం చేయకుంటే అవి కూడా ఏమనే మనకు. అండ్ ఇంకోటి, నాగుపాము కూడా ఎప్పుడు కాటేయాలని ప్రయత్నించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగుపాము ఏమదంటే ఫస్ట్ పారిపోవడానికి ట్రై చేస్తుంది. దాని ఉద్దేశం ఏమి ఎప్పుడు కరవాలి, మనుషులు చంపేయాలని ఉన్నది. అది అది కూడా మంచి జీవే. అది కూడా దానికి చంపాలనే కోరికలు అట్లాంటివి ఏమున్నది. నాగపాము ఏంటంటే అది కాపాడుకోవడానికి మాత్రమే కలుస్తుంది. అంటే నాగపాముకి మెయిన్ మనుషులు కనిపించారు అనమాట. మీరు చూసుకున్నట్టయితే కొన్ని వీడియోస్లలో కానీ పాములు పట్టే వాళ్ళు కానీ ఒక పని చేస్తారు. ఏం చేస్తారు, నాగపాము వచ్చినప్పుడు ఏదైనా ఒకటి ఇట్లా ఊపుతారు. ఊపినప్పుడు అంటే దానికి కదిలే వస్తువులు మాత్రమే కనిపిస్తాయి నాగపాముకి. అందుకే ఒక సైడ్ ఊపుతూ ఇంకో సైడ్ పట్టుకోవడం కానీ, ఒక సైడ్ ఊపుతూ దానికి కిస్ చేస్తారు చాలా మంది ఇట్లా పైన. అది అందుకే అనమాట, దానికి కళ్ళు అనేటివి మనుషులకు చూడలేవు, కదిలే వస్తువులు మాత్రమే చూడగలుగుతాయి నాగపాములు అనేది. ఇలాంటి తప్పులు మీరు కూడా చేయకండి. ఎప్పుడు అడవి జంతువులను కానీ వేటిని కూడా హాని చేయకండి. ఏవి కూడా మనల్ని చంపాలని ఉన్నాయి, మనం వాటిని చంపకపోతే అవి కూడా మనల్ని ఏమని, వాటి దారి వాటిదే, మన దారి మనదే. ఓకే.